ప్రపంచంలోని మహానగరాలు వరదలతో పోరాడుతున్న ఈ కాలంలో ఒక నగరం వరదలకు భయపడకుండా నిర్మించబడగలదా? వర్షం ఎంత కురిసినా, నదులు ఎంత ఉప్పొంగినా, ప్రకృతి ఎంత పరీక్షించినా మునిగిపోని నగరాన్ని నిర్మించడం సాధ్యమేనా? చాలా నగరాలు ప్రకృతిని జయించాలని ప్రయత్నించాయి. కొన్ని నగరాలు ప్రకృతిని నిర్లక్ష్యం చేశాయి. దాని ఫలితంగా నేడు మనం ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా ప్రపంచంలోని అనేక నగరాల్లో ఒకే దృశ్యం చూస్తున్నాం. ఒక భారీ వర్షం కొన్ని గంటల్లోనే స్తంభించిన నగర జీవనం. కానీ ఆంధ్రప్రదేశ్ గుండెల్లో నిర్మితమవుతున్న ఒక నగరం మాత్రం వేరే దారి ఎంచుకుంది. ప్రకృతితో యుద్ధం కాదు, ప్రకృతితో ఒప్పందం. ప్రకృతి మార్గాలను మూసివేయడం కాదు, వాటికి మరింత స్థలం కల్పించడం. వరదల తర్వాత నష్టాన్ని లెక్క పెట్టడం కాదు, వరదలు నగరాన్ని ఆపలేని విధంగా ముందుగానే ప్రణాళిక రూపొందించడం. అది కేవలం ఒక రాజధాని కాదు, భారతదేశ భవిష్యత్ నగర నిర్మాణానికి ఒక ప్రయోగశాల. అదే ది అన్సింకబుల్ సిటీ, అమరావతి మురిగిపోని నగరం అనే పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టీడీపీ సానుభూతిపరుడు, కూటమి పాలన వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష పాత్రలో రాష్ట్ర క్షేమం కోరుకునే సతీష్ చాగంటి పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. ఈ భూమి మనకన్నా లక్షల సంవత్సరాల ముందే ఉంది. ప్రకృతి తన డ్రైనేజ్ సిస్టమ్ను తానే ఏర్పాటు చేసుకుంది. వానలు పడతాయి, ఆ నీరు చిన్న వాగుల్లోకి వెళుతుంది, ఆ వాగులు నదుల్లో కలుస్తాయి, నదులు చివరకు సముద్రంలో కలుస్తాయి. లక్షల సంవత్సరాలుగా ఈ వ్యవస్థ ఎలాంటి ఇంజనీర్లు లేకుండా, ఎలాంటి ప్రభుత్వాలు లేకుండా, ఎలాంటి మాస్టర్ ప్లాన్లు లేకుండా పనిచేస్తూనే ఉంది. తరువాత మానవుడొచ్చాడు. సాగునీరు, తాగునీరు కోసం నదులు, వాగులు, కాలువల పక్కన తన నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. అవే ఇప్పుడు గ్రామాలయ్యాయి, పట్టణాలయ్యాయి, మహానగరాలయ్యాయి. కానీ ఈ ప్రయాణంలో ఒక పెద్ద తప్పు జరిగింది. ప్రకృతి ఏర్పరచుకున్న న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ మీద మనిషి ఆక్రమణలు మొదలుపెట్టాడు. వాగులను పూర్తి చేశాడు, చెరువులను ఆక్రమించాడు, వరద నీరు వెళ్లే మార్గాలపై భవనాలు కట్టేశాడు. అందుకే నేడు మనం చూస్తున్న నగర వరదల్లో చాలా వరకు ప్రకృతి చేసిన తప్పు కాదు, మానవుడు చేసిన తప్పు. నీరు తన దారిని ఎప్పుడూ మర్చిపోదు, మనమే దాని దారిని మర్చిపోతాం. అందుకే ఒక భారీ వర్షం పడితే నగరాలు మునిగిపోతున్నాయి, ట్రాఫిక్ ఆగిపోతుంది, వ్యాపారాలు స్తంభిస్తున్నాయి, వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతోంది. ఇక్కడే అమరావతి కథ మొదలవుతుంది. చాలా నగరాలు ప్రకృతిని జయించాలని ప్రయత్నించాయి. అమరావతి మాత్రం ప్రకృతిని అర్థం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వంటి సహజ జల మార్గాలను కుదించడం లేదు, వాటికి మరింత స్థలం ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాటి వెడల్పును దాదాపు 3 రెట్లు పెంచారు. అంటే గతంలో తీసుకువెళ్లగలిగిన నీటి కంటే అనేక రెట్లు ఎక్కువ నీటిని సురక్షితంగా తరలించే సామర్థ్యం కల్పించారు. ఇది ప్రకృతికి నష్టం చేయడం కాదు, ప్రకృతికి స్పేస్ ఇవ్వడం. ప్రకృతి వేల సంవత్సరాలుగా నిర్మించుకున్న నీటి మార్గాలను బలోపేతం చేయడం. కొండవీటి వాగు, పాలవాగు ద్వారా వచ్చే నీరు సాధారణ పరిస్థితుల్లో కృష్ణానదిలో కలుస్తుంది. అయితే కృష్ణానదిలో భారీ వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వల్ల నీరు వెనక్కి నెట్టబడే అవకాశం ఉంటుంది. దానిని కూడా ముందుగానే ఊహించారు. అందుకే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంతో పాటు అదనపు పంపింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే నీటిని ఎత్తిపోసి కృష్ణానదిలోకి పంపే సామర్థ్యాన్ని కల్పిస్తున్నారు. అంతేకాదు, శాఖమూరు, కృష్ణాయపాలెం ప్రాంతాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. కొండల ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు ఒక్కసారిగా నగరంపైకి దూసుకురాకుండా ముందుగా ఈ నిల్వ వ్యవస్థలోకి చేరి అక్కడి నుంచి నియంత్రిత పద్ధతిలో కృష్ణానదిలోకి వెళుతుంది. సహజ కాలువలు మాత్రమే కాదు, అదనపు గ్రావిటీ కెనాల్స్ కూడా నిర్మిస్తున్నారు. అంటే ప్రకృతి సాధారణంగా తీసుకెళ్లే నీటి కన్నా ఎక్కువ వర్షపాతం వచ్చినా ఆ అదనపు నీటికి కూడా ప్రత్యేక మార్గాలు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఒకే రక్షణ కాదు, విస్తరించిన వాగులు ఉన్నాయి, గ్రావిటీ కాలువలు ఉన్నాయి, స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లున్నాయి, ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అన్నీ కలిసి పనిచేసే ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అమరావతి గురించి విష ప్రచారం చేసేవారు ఒక విషయం గుర్తించాలి. అమరావతిలో ప్రకృతిని నాశనం చేయడం లేదు, ప్రకృతికి మరింత స్థలం కల్పిస్తున్నారు. ప్రకృతి వేల సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న నీటి మార్గాలను ఆక్రమించడం లేదు, వాటిని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇంత ఖర్చు ఎందుకు అని కొందరు అడుగుతారు. నా దృష్టిలో ఇది ఖర్చు కాదు, ఇది పెట్టుబడి, భవిష్యత్తుపై పెట్టుబడి. ఎందుకంటే ఒక మహానగరం వరదల కారణంగా ఒక్కరోజు ఆగిపోతే నష్టం కేవలం నీటితో నిండిన రోడ్లు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళలేరు, వేలాది వ్యాపారాలు పనిచేయవు, ఫ్యాక్టరీల ఉత్పత్తి ఆగిపోతుంది, దుకాణాలు, రెస్టారెంట్లు, సేవారంగం ఆదాయం కోల్పోతాయి, రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది, సరుకుల సరఫరా ఆలస్యం అవుతుంది, ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి, వ్యాపారాల టర్నోవర్ తగ్గుతుంది, జిఎస్టీ వసూళ్లు తగ్గుతాయి, ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయము తగ్గుతుంది, ఉత్పాదకత తగ్గుతుంది, పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతింటుంది. ఒక మహానగరం ఒకరోజు ఆగిపోతే దాని ప్రభావం లక్షల కుటుంబాలపై, వేల వ్యాపారాలపై, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. అందుకే వరదలు వచ్చిన తరువాత నష్టాన్ని లెక్క పెట్టడం కంటే వరదలు నగరాన్ని ఆపలేని విధంగా ముందుగానే వ్యవస్థలను నిర్మించడం చాలా చవకైన మరియు తెలివైన నిర్ణయం. అమరావతిలో జరుగుతున్నది అదే. ఇది ఖర్చు కాదు, ప్రతి సంవత్సరం లాభం ఇచ్చే పెట్టుబడి. ఈ కాలువలు, చెరువులు, జలమార్గాలు కేవలం వరదల నివారణకే కాదు, ఇవి భవిష్యత్తులో విలువైన వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీస్ను కూడా సృష్టిస్తాయి, నగరానికి ఆర్థిక విలువను జోడిస్తాయి. అంటే ఈ పెట్టుబడి వరదల నుంచి రక్షించడమే కాదు, నగర సంపదను కూడా పెంచుతుంది. అమరావతిని కేవలం ఒక రాజధానిగా చూడకండి, ఇది ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి కొత్త నగరం అనుసరించగల టెంప్లెట్ మన ముందుంటుంది. ఇది కేవలం అమరావతి గురించి కాదు, ప్రకృతితో కలిసి ఎలా జీవించాలి, భవిష్యత్ నగరాలను ఎలా నిర్మించాలి, వరదలను ఎలా నివారించాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న ఒక మోడల్. ప్రకృతిని జయించాలని కాదు, ప్రకృతితో కలిసి జీవించాలని నిర్ణయించుకున్న నగరం అమరావతి, ది అన్సింకబుల్ సిటీ.